బాస్ హౌస్ లో ఎవరికైనా ఎక్కువ ఫేవరిజం చేశాడు అని చెప్పడంలో అమర్దీప్ పేరే ముందుంటుందని చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఇక పొద్దున్నే అమర్దీప్ మాట్లాడుతూ ఈ రోజు మా పెళ్లి రోజన్న, అందులోని మొదటి పెళ్లి రోజు, నేను ఇప్పుడు తేజు పక్కన ఉండాల్సిందే కానీ అక్కడ లేనంటూ కొంచెం ఎమోషనల్ అవుతూ హౌస్ మేట్స్ తో చెప్తున్నాడు. ఈలోగా వెంటనే శివాజీ అన్న, అరే నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత తేజుని తీసుకొని నువ్వు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, కానీ బిగ్ బాస్ అవకాశం ఒక్కసారి వస్తేనే మళ్ళీ రాదు అంటూ చెప్తున్నాడు. అయితే అమర్ ఏమంటున్నాడంటే, అలా కాదన్నా, తన కోసం నేను ఏమీ చెయ్యలేదు కానీ తను నా కోసం చాలా చేసింది అన్న. నిజంగా మొదటి పెళ్లి రోజు అనగానే ఆడవారికి చాలా ప్రత్యేకంగా చూస్తారు. అది ఏ 3ో 4ో పెద్దగా ఉండదు కానీ అందులోనూ మేము ఈ రోజుతో తేజు నా లైఫ్లోకి వచ్చి 1 ఇయర్ కంప్లీట్ అవ్వబోతుంది అంటూ కొంచెం ఎమోషనల్ అవుతూ చెప్తున్నాడు. అలాగే బిగ్ బాస్ నా కోసం తేజు ఏమన్నా స్పెషల్ గిఫ్ట్ ఏమన్నా పంపిస్తే పంపించవచ్చు కదా అంటే, ఓకే ఏమీ పంపించలేదనుకుంటా, బిగ్ బాస్ సైడ్ నుంచి ఏమీ రెస్పాన్స్ రాలేదు కదా అంటూ రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఈలోగా బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరినీ కూడా సోఫాలో కూర్చోమని తెలియజేశారు. ఇక తర్వాత అమర్ నీకొక స్పెషల్ గిఫ్ట్ అనగానే ఒక్కసారిగా అరే తేజు ఏదో పంపించినట్టుందిరా అంటూ అర్జున్ అలాగే శివాజీ అన్న సందడి చేస్తున్నారు. ఈలోగా బిగ్ బాస్ అమర్ నీకోసం ఒక స్పెషల్ ఏవి అంటూ ఏవి వేశారు మన టీవీ ద్వారా. అయితే అందులో తేజు ఉంది. ఇక తేజు అమర్ని ఏమని చెప్తుందంటే, కన్నా నిన్ను పెళ్లి చేసుకొని సంవత్సరం అయింది, ఎన్నో కష్టాలు ఎన్నో ఒడిదుడుకులు ఓదార్చుకున్నాను, కానీ ఈ సంవత్సరం అనేది నా లైఫ్లో మర్చిపోలేని ఇయర్. ఎందుకు అంటే కొన్ని సంఘటనలు జరిగాయి, కానీ నీ ప్రేమ చాలా బాగుంటుంది, అలాగే నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను. ఈరోజు నువ్వు నా పక్కన ఉంటే బాగుండేది అని ఎప్పుడు లేనంతగా ఫీల్ అవుతున్నాను. ఎనీవే నువ్వు కప్పు గెలుచుకొని వచ్చిన తర్వాత మనిద్దరం ప్రశాంతంగా ఉందాము అంటూ, అలాగే ఐ లవ్ యూ కన్నా అంటూ అమర్కి చెప్పింది. దీంతో అమర్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యి లవ్ యూ టు తేజు అంటూ తెలియచేసి ఏవి దగ్గరకు పోయి ముద్దు పెట్టుకున్నాడు. ఏదేమన్నా సరే అమర్ కొన్ని తప్పులు చేయకుండా ఉండుంటే రైతు బిడ్డ విషయంలో అమర్ కూడా ఓటింగ్ అనేది బాగానే ఉండేది. కానీ తను ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియకపోవడం వల్లే తన ప్రవర్తన నచ్చలేదు. ఏదేమన్నా సరే మన బిగ్ బాస్ మాత్రం అమర్కి సర్ప్రైజెస్ ఇవ్వడంలో మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఎనీవే అమర్కి అలాగే తేజు గారికి మన తరపు నుండి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ డే తెలియజేద్దాం. మరి మీరు కూడా జర కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన